కాఫీ తాగితే ఆయుష్ పెరుగుతుందని మీకు తెలుసా? కాఫీ తాగడం వల్ల వృద్ధాప్యాన్ని కూడా తగ్గించుకోవచ్చని మీకు తెలుసా? ఏంటిది నిజమా అని మీకు డౌట్ వస్తుంది కదా! అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. నా ఛానల్ గ్రోత్ అవ్వడానికి మీరంతా సహాయం చేసినోళ్ళు అవుతారు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. బయోలాజికల్ స్విచ్‌ని కనిపెట్టిన టెక్సస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాజాగా కాఫీలో జరిగే రసాయనిక ప్రక్రియను బహిర్గతం చేశారు. అదేమిటంటే బయోలాజికల్ స్విచ్. అంటే వృద్ధాప్యం త్వరగా రాకుండా ఆపడం. కాఫీ మితంగా తాగడం వల్ల మన ఆరోగ్యానికి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. రోజుకు 2 లేదా 3 కప్పులు కాఫీ తాగే వారిలో కొన్ని వ్యాధులకు సంబంధించిన ప్రమాదాలు తగ్గినట్లు పరిశోధకులు చెప్తున్నారు. కాఫీ తాగడం వల్ల మన శరీరంలోని కణాలు తనను తాము శుభ్రం చేసుకునే ప్రక్రియ స్పీడ్గా పెరుగుతుంది. దీని ద్వారా మన శరీరానికి మేలు చేసే కొన్ని కొత్త ఎంజైమ్స్ కూడా విడుదలవుతాయి. దీనివల్ల మన శరీరంలో వృద్ధాప్యాన్ని పెంచే కణాలు కొంచెం నెమ్మదిగా పెరుగుతాయి. దాని కారణంగా కాఫీ తాగేవారు కొంచెం ఎక్కువ కాలం యవ్వనంగా ఉంటారు. అలాగే మన శరీరంలోకి ఏదైనా వైరస్ చొరబడినప్పుడు ఒక బయోలాజికల్ స్విచ్ ఆన్ అవుతుంది. ఈ స్విచ్ ఆన్ అవగానే తెల్ల రక్త కణాలు ఆ వైరస్తో యుద్ధం చేయడానికి సిద్ధమవుతాయి. ఆ వైరస్ చనిపోయిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అవుతుంది. ఇదంతా కాఫీ తాగేవారిలో జరిగే ప్రక్రియ. కాబట్టి రోజులో 2 లేక 3 కాఫీలు తాగడం వల్ల మన శరీరానికి ప్రయోజనం ఉంది. అలాగే కాఫీ తాగేవారిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల లాభం ఏమిటంటే మన శరీర కణాలు రక్షింపబడతాయి. మెదడు కూడా చురుకుదనం పెరుగుతుంది. అలసట తగ్గి పని మీద ఫోకస్ పెరుగుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది. కొన్ని రకాల క్యాన్సర్ సెల్స్ని స్పీడ్గా డెవలప్ అవ్వకుండా ఆపే శక్తి కాఫీకి ఉంది. మరి కొంతమందిలో డిఎన్ఏని రిపేర్ చేయడానికి కూడా ఈ కాఫీ ఒక ఔషధంలాగా ఉపయోగపడుతుంది. కాఫీ తాగడం వల్ల గుండె ఆరోగ్యానికి కూడా కొంచెం ఉపకారం జరుగుతుంది. కాఫీ మితంగా తాగితే గుండె సంబంధిత సమస్యల నుండి ప్రమాదం తగ్గొచ్చు. ఇంకా టైప్ 2 డయాబెటీస్ నుంచి వచ్చే ప్రమాదాలు కూడా తగ్గొచ్చు. కాఫీ పరిమితిగా తాగేవారికి లివర్కి కూడా రక్షణ కల్పిస్తుంది. కొన్ని లివర్ వ్యాధులు వచ్చే అవకాశాన్ని కూడా తగ్గించే గుణం ఈ కాఫీలో ఉంటుంది. దీని అంతటికీ కారణం కాఫీలో ఉండే కెఫిన్ అంటే శాస్త్రవేత్తల ప్రకారం మాత్రం కాదు. కెఫిన్ రెస్పెక్టరీకి బైండ్ అవుతుంది అంతే. కానీ ఎక్కువగా పనిచేసేది పాలీఫెనాల్ కెఫిన్ అనేది వంటి పదార్థాలే అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాఫీ తాగడం మంచిదే కదా అని ఎక్కువసార్లు తాగితే మన శరీరం కొన్ని ప్రమాదాలకు కూడా గురవుతుంది. నిద్ర లేకపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, గ్యాస్ పెరగడం వంటి సమస్యలు రావచ్చు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే కాఫీ ఎలా తాగాలి? రోజుకి ఎన్నిసార్లు తాగాలి? రోజులో 2 లేక 3 కప్పులు మాత్రమే తాగాలి. కాఫీ తాగేటప్పుడు కూడా కొంతమంది షుగర్ ఎక్కువగా వేసుకోవడం, కాఫీలో క్రీమ్స్ వేసుకోవడం చేస్తూ ఉంటారు. అలాంటివి చేయకండి. షుగర్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది కాఫీలో. పాలు కూడా తక్కువగా ఉండాలి. రాత్రి సమయాల్లో కాఫీ తాగేవారు త్వరగా తాగండి. నిద్రపోయే ముందు తాగకండి. నిద్ర సమస్యలు రావచ్చు దీనివల్ల. కాఫీ తాగే అలవాటు ఉన్నవారు నీళ్ళు ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి మంచిది. ఇక్కడ విషయం ఏమిటంటే కాఫీ తాగడం వల్ల ఆయుష్ పెరుగుతుందని కాదు. కాఫీ మితంగా తాగడం వల్ల మన శరీర ఆరోగ్యానికి మంచిది. కాఫీ తాగడం వల్ల ఎక్కువ రోజులు యవ్వనంగా ఉంటామని రోజులు అదే పనికి తాగుతూ ఉండకండి. దీనివల్ల కండలు పెరగవు, వయసు ఏం తగ్గిపోదు. ఇందాక చెప్పుకున్నట్లు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. కానీ కాఫీ తాగడం వల్ల ఎక్కువ కాలం యవ్వనంగా ఉంటామని ఇదంతా పూర్తిగా నిజమా అంటే దీనికి ఇంకా పరిశోధనలు పూర్తి కాలేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎందుకంటే మనుషుల్లో పూర్తి నిర్ధారణ కోసం ఇంకా పెద్ద క్లినికల్ స్టూడియోస్లో పూర్తి స్థాయి పరిశోధనలు అవసరమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అందుకే కాఫీ తాగేవారు మితవుగా తాగండి. రోజుకు 2 లేదా 3 సార్లు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.